అందరికీ నమస్కారం. ఈరోజు భారత ఆదివాసీ పార్టీ తరఫున పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను నామినేషన్ వేశాను. భారత ఆదివాసీ పార్టీ ముఖ్య లక్ష్యం మన రాజ్యాంగాన్ని అమలుపరిపించుకోవడం. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 74 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన శాసనాలు తయారు చేసే వ్యవస్థ ఇంతవరకు మొదలవలేదు. అందరూ అనుకుంటారు పార్లమెంట్ అసెంబ్లీలో మాత్రమే చట్టాలు తయారవుతాయని. కానీ మన కోసం ఇంకొక వ్యవస్థ ఉంది, అది ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. ఆర్టికల్ 244(1) ప్రకారం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా అటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తయారైన చట్టాలను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు, లేదా పారా 5(2) ప్రకారం మనకు కావాల్సిన విధంగా చట్టాలను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాంతానికి ఎటువంటి చట్టాలు అవసరమో అటువంటి చట్టాలు టీఏసీ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఇంతవరకు ఆ టీఏసీ వ్యవస్థ అనేది మొదలవలేదు. అసెంబ్లీకి భవనాలు ఉన్నాయి, పార్లమెంట్ భవనం ఉంది, కానీ టీఏసీ భవనం అనేది లేదు. కాబట్టి మన సోదరులందరూ కూడా మన చట్టాలు అమలు అవ్వాలంటే మనకు ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం మనం తయారు చేసుకోవాలంటే, అయితే ఎస్టీ సప్లాన్ నిధుల్ని మన కోసం మాత్రమే వాడుకోవాలంటే, అలాగే పీసా చట్టం, అటవీ చట్టం, వీటిలన్నింటినీ కూడా అమలు చేసుకోవాలంటే బలమైన టీఏసీ ఉండాలి. 1952 నుంచి ఎలక్షన్స్ మొదలయ్యాయి. అందులో ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా మన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఇంతవరకు టీఏసీని అమలు చేయమని అడిగిన దాఖలాలు లేవు. నేను అందరికీ తెలియజేస్తున్నా, నేను ఎమ్మెల్యే అయితే నా మొదటి పోరాటం టీఏసీని ఏర్పాటు చేసి మన యొక్క చట్టాలన్నీ అమలు చేయించుకోవటం. ఒక్క నెల రోజుల్లోనే టీఏసీని ఏర్పాటు చేయాలని చెప్పి నేను గవర్నర్ గారిని కోరతా. వారు కానీ ఏర్పాటు చేయలేని పక్షంలో గవర్నర్ గారి ఇంటి ముందే నిరాహార దీక్ష కూర్చొని అది సాధించే వరకు తిరిగి రాకుండా అక్కడే ఉంటాం. కాబట్టి సోదరులంతా, భారత ఆదివాసీ పార్టీ ఇది నా పార్టీ అని భావించాలి. మన ఆకాంక్షలు ఏమైతే నెరవేర్చుకోవాలో అది ఈ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. ఇది మన పార్టీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పార్టీని ఆదరించాలని, తద్వారా మన యొక్క లక్ష్యాలను మనం సాధించుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. మనమందరం కూడా రాబోయే ఎలక్షన్స్లో భారత ఆదివాసీ పార్టీని గెలిపించి మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పార్టీ గెలుపు కోసం కృషి చేసి అందరి వలె ఓసీలు ఎలాగైతే అభివృద్ధి చెందుతున్నారో మనం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి, వారితో సమానంగా అభివృద్ధి చెందాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆదివాసీ, జై బీఏపీ.